అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మన మంచి రెసిపీ అండి. ఇది హెల్దీ టేస్టీ ఎమ్మీ రెసిపీ అండి. ఎన్ని వర్డ్స్ వాడినా సరిపోదు ఈ రెసిపీకి, అంత మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఎలా తయారు చేయాలో, ఇంగ్రీడియంట్ ఏం కావాలో చెప్తానండి. ఇది కాజు అండి, చిన్న పీసెస్లా చేసి పెట్టుకున్నాను. రైజిన్స్ అండి, బాదం, నువ్వులు, అలాగే నేను ఇందులో అవి గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇవే యూజ్ చేయాలని ఏం లేదండి. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో స్పెషల్ ఏంటంటే నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యూజ్ చేయట్లేదండి. ఇది షుగర్, బీపీ, థైరాయిడ్ ఎవరైనా తినొచ్చండి. నేను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా డేట్స్ వాడుతున్నానండి. డేట్స్ని కడిగేసి సీడ్స్ తీసేసి పెట్టుకున్నానండి ఒకసారి. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా ఎనీమియాతో బాధపడుతూ ఉన్న వారు ఉంటారు కదండి, రక్తహీనత, వాళ్ళకి రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళకి రెసిపీని షేర్ చేయండి. ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తా అండి. ఆన్ చేసి వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని డైరెక్ట్గా వేయడం లేదండి. లడ్డూలో కొంచెం క్రష్ చేసి లేదా పౌడర్ చేసి వేస్తానండి. మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలే అండి, ఇవి తినరండి, అందుకే వాళ్ళకి తెలియకుండా పౌడర్ చేసి వేస్తానండి. మీరు ఇవి డైరెక్ట్గానే వేసుకోవచ్చు లేదా పౌడర్ చేసైనా వేసుకోవచ్చు అండి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవనియండి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. నా దగ్గర యూట్యూబ్కి యూజ్ చేసే ట్రైపాడ్ కూడా లేదండి. హ్యాండ్తోనే వీడియో తీస్తున్నానండి. ఫర్దర్గా మేము మంచి క్లారిటీగా వీడియో తీస్తానండి. గీలో కాజు, బాదం, రైజిన్స్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు లాస్ట్లో నువ్వులు యాడ్ చేయండి. నువ్వులు అనేవి తొందరగా మనకి మాడిపోతాయండి. తొందరగా వేయకపోతే 1 టేబుల్ స్పూను గీ వేసుకొని మనము డేట్స్ని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోనండి. మనం షుగర్ ఇంకా బెల్లం యూజ్ చేయట్లే కదండి. ఈ యొక్క డేట్స్ మిశ్రమంతోనే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేయాలి కదండి. అందుకే డేట్స్ కొంచెం మనకి మెల్ట్ అవ్వాలి, అంటే కొంచెం మెత్తగా అవ్వాలి. అప్పుడు మనము డేట్స్ తోటి డ్రై ఫ్రూట్స్ ఎలా లడ్డు చేయాలో నేను చూపిస్తాను అండి. గీలో ఎలా ఫ్రై అయ్యి దగ్గరికి వచ్చేసిందండి, మెల్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి. డేట్స్ మిశ్రమం, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇవి సన్ఫ్లవర్, పంప్కిన్, వాటర్ మిలాన్ సీడ్స్ పౌడర్ చేసా అని చెప్పా కదండి. ఇవి 3 మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను అండి. మన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అనేది పర్ఫెక్ట్గా కుదిరిందండి లడ్డు అయితే. ఇప్పుడు మీకు నేను లడ్డు చేసి చూపిస్తానండి. ఈజీ అండి, సింపుల్, చాలా హెల్దీ, టేస్టీ అండి. మనం బయట ఏమేమో తింటూ ఉంటామండి, కొంచెం అవి కాకుండా ఇలాంటి రెసిపీస్ పిల్లలకి అలవాటు చేయండి. నేను ఇప్పుడు కొంచెమే చేశానండి. ఆల్రెడీ 10 డేస్ బ్యాక్ నేను మా పిల్లలకి చేసి పెట్టానండి. చూడండి మన లడ్డు అనేది ఎలా వచ్చిందో. ఓకేనా అండి? ఇలాగే నేను అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసి మీకు చూపిస్తానండి. మన హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో. చాలా యమ్మీ అండ్ టేస్టీ అండి, చాలా హెల్దీ రెసిపీ అండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ యొక్క చిన్న లైక్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.